హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాణీస్ కిచెన్. నేను మీ రాణి. ఈరోజు 1 కప్పు మైదా పిండితో చాలా క్రిస్పీగా టేస్టీగా టీ టైమ్ స్నాక్స్ రెసిపీ చేసి చూపించబోతున్నాను. వీడియోని మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. 1 కప్పు నిండా మైదా పిండి తీసుకుని మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి. మైదా పిండితో అయినా చేసుకోవచ్చు, గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు అండి. గిన్నెలోకి వేసుకున్నాం కదా, ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. కొంచెంగా 1/2 టీ స్పూన్ వాము వేసుకోండి. బాగా వేడివేడిగా ఉన్న ఆయిల్ని 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. సాల్ట్ వాము కూడా పిండి అంతా కలిసిన తర్వాత ఇలా వేడిగా ఉన్న ఆయిల్ని 1 టేబుల్ స్పూన్ వేసుకుని స్పూన్తో బాగా కలపండి. ఆయిల్ చల్లారిన తర్వాత పిండిని చేత్తోనే రఫ్ చేస్తున్నట్లుగా బాగా కలిపినట్లయితే మనం వేసిన ఆయిల్ అంతా కూడా పిండికి బాగా పడుతుంది. ఈ విధంగా బాగా కలిపి కొంచెం కొంచెంగా వాటర్ని పోసుకుంటూ పిండిని చపాతీ ముద్దలాగా కలపండి. వాటర్ అనేవి ఒకేసారి ఎక్కువగా పోయొద్దండి, కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలపండి. మరి పిండి జారుగా లేకుండా పూరీ పిండిలాగా కలపండి. ఈ విధంగా కలిపిన తర్వాత మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టండి. 10 నిమిషాల తర్వాత చూసినట్లయితే పిండి అంతా కూడా బాగా నాని ఉంటుంది. దానిని చిన్న చిన్న బాల్స్ లాగా సపరేట్ చేసుకోండి. తర్వాత పూరీ పీటకి పొడి పిండిని అప్లై చేసి ఇలా చపాతీలాగా రోల్ చేయండి. వీలైనంత పల్చగా చపాతీని చేసుకుని దానిపైన ఆయిల్ని అప్లై చేయండి. తర్వాత పొడి పిండిని కూడా చల్లుకుని ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఇదే విధంగా మిగిలిన చపాతీలను కూడా వీలైనంత పల్చగా ఒత్తుకుని దానిపైన కూడా ఆయిల్ని పొడి పిండిని అప్లై చేసి ఇలా నేను చూపించే విధంగా ఒక చపాతీ మీద ఇంకొక చపాతీని ఇలా అంటించండి. ఈ విధంగా 2 కానీ 3 కానీ ఒక చపాతీ మీద ఇంకొకటి పెట్టండి. మరీ ఎక్కువగా పెట్టొద్దండి. చపాతీలు అనేవి మరీ ఎక్కువగా వేసుకున్నట్లయితే స్నాక్స్ అనేవి మరీ మందంగా వచ్చేస్తాయి. డీప్ ఫ్రై అయిన తర్వాత క్రిస్పీగా లేకుండా మెత్తగా అనిపిస్తాయి. అందుకే 2 చపాతీలను మాత్రమే ఇలా ఒకదాని మీద ఒకటి అంటించి పొడిపిండిని ఆయిల్ని అప్లై చేసుకుని ఇలా 2 వైపులా కూడా ఉన్న అంచుల్ని లోపలికి మడత పెట్టండి. తర్వాత కూడా ఆయిల్ని పొడిపిండిని అప్లై చేసి ఇలా మధ్యలోకి మడత పెట్టండి. ఈ విధంగా నేను చూపించే విధంగా చేసుకోండి. ప్రాసెస్ అంతా చాలా ఈజీ అండి. స్నాక్స్ కూడా పొరలు పొరలుగా చాలా టేస్టీగా క్రిస్పీగా వస్తాయి. ఈ విధంగా మడత పెట్టిన తర్వాత నేను చూపించే విధంగా కట్ చేసుకోండి. ఇలా మనం కలిపి పెట్టుకున్న పిండి అంతా కూడా చిన్న చిన్న బాల్స్ లాగా సపరేట్ చేసుకుని చపాతీలను ఒత్తుకుని 2 చపాతీలని ఇలా మడత పెట్టుకొని కట్ చేసుకోండి. ఇలా కట్ చేసిన పీసెస్ అన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇదే విధంగా మిగిలినవన్నీ కూడా చేసుకుని అన్నీ కూడా ఒక ప్లేట్లోకి సర్ది పెట్టుకోండి. ఇంకా స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ కళాయిలో పెట్టుకుని కళాయి స్టవ్ మీద పెట్టండి. ఆయిల్ కాగించిన తర్వాత ఫ్లేమ్ మీడియంలోకి అడ్జస్ట్ చేసుకుని ఇలా ఆయిల్కి పట్టినన్ని స్నాక్స్ వేసుకోండి. గరిటెతో కలుపుకుంటూ ఫ్రై చేసామంటే అన్నీ కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయి. ఇలా గరిటెతో కలుపుకుంటూ ఫ్రై చేసామంటే 2 వైపులా కూడా కరెక్ట్గా క్రిస్పీగా ఫ్రై అవుతాయి. ఫ్లేమ్ మీడియంలో పెట్టుకుని కొంచెం స్లోగా ఫ్రై చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా క్రిస్పీగా ఉండే మైదాపిండి స్నాక్స్ రెడీ అయిపోయినట్లేనండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పిల్లలకి సర్వ్ చేయటమే. 10 మినిట్స్లో అప్పటికప్పుడే పిల్లలకి చేసి పెట్టచ్చు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి.